ప్రార్థన. మోకరించండి. కృపగలనైనా ఉన్నతమైన దేవ, గొప్ప దేవ, సమస్తానికి ఆసముద్రా, నిన్న నేడు నిరంతరము ఏక ఉన్న గొప్ప దేవ, బైబిల్ ఉన్న విషయాలు, బైబిల్ సత్య వేద గ్రంథమని, బైబిల్లో వ్రాయబడిన విషయములన్నీ నిజమని చెప్పుటకు ప్రభువా మీరు కృప చూపిస్తున్నారు. ఇప్పటికే ఆదికాండము 4 చాప్టర్లు, కోఫా, నజాఫ్, తర్వాత నోహ్ ఓడ 4 చాప్టర్లు, ఏదేంతో యొక్క 4 చాప్టర్ల తర్వాత ప్రశ్నలకు సమాధానము, నోహ్ ఓడ తర్వాత ప్రశ్నలకు సమాధానము చెప్పి ఒక వివాహం కూడా పెట్టితిమి. ఈ విధంగా ప్రతి వారము ప్రభా లైవ్ ఇచ్చిండగా యూట్యూబ్లో ఒక సహాయానికి వచ్చినాం. ఈవేళ బాబేలు గోపురం, ఆ యొక్క బైబిల్లోని ఆదికాండము 11వ అధ్యాయం మొదటి 10 వచనం విషయంలో మాకు సహాయపడి ఈ 10 వచనంలో ఆ యొక్క బాబేలు గోపురము భాషలు తారుమారు ఎట్లా చేశారు, మీరు ప్రపంచానికి భాషలకు వచ్చాయో స్పష్టంగా తెలియజేయడానికి సహాయపడి మీరు మహిమ పొందమని. మా అంతరం మేము చెప్పడం లేదు, చెప్పేది మీరు, వినేవారికి జ్ఞానము దయచేయండి, గ్రహించే కృప దయచేయండి. యేసు నామములో గడిపించున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఆదికాండము 11వ అధ్యాయము మొదటి నుండి 10 వచనాలు చెప్పుకుంటున్నాం. చదవండి. ఆదికాండము 11వ అధ్యాయం మొదటి వచనం. భూమి యందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. ఇది బైబిల్లో యెహోవా దేవుడు చెప్తున్నాడు. ఆదికాండం 11వ అధ్యాయంలో ప్రభువు చెప్తున్నాడు, భూమి యందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. ఎప్పటి నుండి? ఆదాము నుండి నోహు వరకు, నోహు నుండి ఇప్పటి వరకు, అంటే ఆదికాండం 11వ అధ్యాయం వరకు భూమి యందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకుని ఉండెను. తర్వాత వారు తూర్పున, ఆదికాండము 11వ అధ్యాయము 2వ వచనం చూడండి. వారు తూర్పున, వారంటే నోహు ఓడలో ఉన్నవారు 80 ఆదాము సంతానము, నోవహు, నోహు భార్య, షేము, హాము, యాపెతు, వారు 3 భార్యలు 80 వాళ్ళలోంచి దిగి దేవునికి బలి అర్పించిన తర్వాత దేవుడు వాతావరణాలు మార్చాడు. అప్పుడు వారు ఆ 80 తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా, చూడండి మ్యాప్, ఇదంతా తూర్పు, ఇదంతా పడమర, ఇది ఉత్తరము, ఇది దక్షిణము అని ఇంతకుముందు చెప్పాను మీకు. ఇప్పుడు వారు తూర్పున ప్రయాణమైపోతుండగా, చూడండి వస్తున్నారులాగా, వారు తూర్పున ప్రయాణమైపోతుండగా షీనారు దేశమందొక, చూడండి, షేనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. SHINAR, షేనార్. బైబిల్లో ఏముందో ఖచ్చితంగా ఉంది. ఇదిగో షేనార్ అంటే ఏదేని తోట పైన షేనార్ కింద ఏదేని తోట. అంటే వారు ఎక్కడ బయలుదేరారు? కోఫాలో బయలుదేరారు. నోహు ఓడ కోఫాలో కట్టాడని చెప్పాను. ఇక్కడే ఆదాము నుండి నోహు వరకు 1656 సంవత్సరాలు ఉన్నారు. ఆదాము ఇక్కడ 930 సంవత్సరాలు బ్రతికాడు. ఆదాము నుండి నోహు వరకు, నోహు ఇక ఓడ కట్టే వరకు 1650 సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ నుండి ఏదేని తోటని ప్రతిరోజు చూస్తున్నారు. వారు ఎక్కడికో వెళ్ళిపోలేదు. ఏదేని తోట పక్కనే కోఫా, ఇక్కడ నివసించాడు ఆదాము అవ్వలు. ఇదిగో
షేనారు దేశంతో మైదానం కనబడి, ఇదంతా మైదానం. ఇదిగో మైదానం అంటే కొండలు పర్వతాలు లేని చోటునే ఉంటారు మైదానము. ఈ మైదానం కనబడింది. అప్పుడు వారు ఏమంటున్నా చూడండి, అక్కడ వారు నివసించి, ఎక్కడ? ఈ షేనారులో నివసించి మనం ఇటుకలు చేసి, ఇదిగో షేనార్ కనపడుతుందా? SHINAR షేనార్, ఏదేంతో పైది. అక్కడ నివసించి మనం ఇటుకలు చేసి, అదిగో వాళ్ళ తలం పెంటి ఇక్కడ దాకా రావడానికి 101 సంవత్సరం పట్టింది. చెప్పండి, 101 సంవత్సరం. ఎంతకాలం పట్టింది? 101 సంవత్సరం. 101 సంవత్సరం పట్టింది. ఈ 101 సంవత్సరం తర్వాత నోహ్ వయసు 702 సంవత్సరాలు. చెప్పండి, 702 సంవత్సరాలు నోహుకి. నోహు మొత్తం 950 సంవత్సరాలు బతికాడు. ఎక్కడికి వచ్చేటప్పటికి అతని వయసు ఎంత? 702 సంవత్సరం. 2 జలప్రవాహానికి నోహుకి 600 సంవత్సరం. జలప్రవాహం ఒక సంవత్సరం ఉంది. చెప్పాలి, 601 101 సంవత్సరం నడిచాడు. 601 101 702 సంవత్సరాలు. కాబట్టి 702 సంవత్సరాలకి ఇక్కడికి వచ్చారు. అది నోహు యొక్క వయసు. ఇప్పుడు జలప్రవాహానికి ఎవరు? నోహు యొక్క పెద్ద కొడుకు వయసు జలప్రవాహానికి 97 సంవత్సరాలు. చెప్పండి, 97 సంవత్సరాలు. 97 సంవత్సరాలు. జలప్రవాహము ఒక సంవత్సరం ఉంది. 97 ఒకటిని 98ని జల ప్రవాహము గతించిన 2 ఏండ్లకు అర్పక్షం అన్నాడు. ఉంది అక్కడ? ఉందండి. ఆదికాండము 11వ అధ్యాయం 10వ వచనం. షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్లు గలవాడే జలప్రవాహము గతించిన 2 ఏండ్లకు అర్పక్షదును కనెను. షేము 97 + 1 98 + 2 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు. 101 సంవత్సరం నడిచారు. 100 సంవత్సరాల్లో చాలా మంది పిల్లలు పుట్టి ఉండాలి. ఇప్పుడు వాళ్ళ తలం. కాబట్టి జలప్రవాహానికి షేముకి 97 జలప్రవాహము ఒక సంవత్సరం ఉంది. 97 + 1 97 జలప్రవాహం గ్రహించిన 2 ఏండ్లకు అర్పక్షదును కన్నాడు. కాబట్టి యొక్క షేముకి 100 సంవత్సరాలు వచ్చాయి. 100 101 202 సంవత్సరాలు. ఎవరికి? షేముకి 202, తండ్రికి 702. కాబట్టి వారికి బాగానే వయసు ఉంది. ఇక్కడికి వచ్చారు. వచ్చి ఏమైంది ఇక్కడ? చదవాలి. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా అయిపోయింది. అది 2వ వచనం 3వ వచనం. మనం ఇటుకలు చేసి, అది వారు ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాం. మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాం రండి. పైకెత్తాలి, నువ్వు ఇంకా పైకెత్తాలి. మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాం రండి. అంటే ఇప్పుడు వాళ్ళకి ఇటుక అంటే తెలిసింది. వాళ్ళు ఇటుకలు చేద్దాకుంటున్నారు. మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాం రండి. ఒకరితో ఒకడు మాట్లాడుకుండ్రి. అంటే అందరికీ భాష ఒకటే కాబట్టి ఒకరితో ఒకడు మాట్లాడుకుంటారు. అప్పటికి ఏం జరిగింది? వాళ్ళంతా కాబట్టి ఒకే తర్వాత రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసునకు ప్రతిగా మట్టికీలు వారికి. నేను మీకు నోహు వాడు చెప్పినప్పుడు మట్టికీలు చూపించాను, అది మళ్ళీ చూపిస్తాను. కాబట్టి ఆ మట్టికీలు ఉందట. మట్టికీలు ఉంది వాళ్ళకి. మట్టికీలు అంటే పూర్వకాలంలో ఆ యొక్క మట్టికీలు బంకగా ఉంటుంది, బంక మట్టిగా కొంచెం జిగుజిగుగా ఉంటుంది. అది ఇటుకి మధ్యన పెట్టేస్తే అది ఇటుకిని గట్టిగా పట్టుకుంటుంది.
అది కూడా మీకు చూపిస్తాను. ఇటిక్కిటికి ఆ మట్టి ఎలా పట్టుకుని ఉంటుందో అది కూడా చూపిస్తాను. కాబట్టి ఇప్పుడు రాళ్ళకు బదులుగా ఇటుకలు ఉన్నాయి, అడుసుకు బదులుగా మట్టికీలు. అది జిగురుగా ఉంటుంది. ఆ జిగురుగా ఉన్నది ఇటిక్కిటికి మధ్యలో పెట్టేస్తే గట్టిగా కాసుకుపోద్ది అనమాట, కదలనివ్వదు. ఇంకా ఈ మట్టికీలే నోహ వాడికి లోపల వెలుపల పూసారని ఆదికాండము 7వ అధ్యాయము 14వ వచనమా 14వ వచనం 8వ వచనం. చితిసారకపు మొరానుతో నీ కొరకు ఓడను చేసుకును. చితిసారక మాతో నీ కొరకు ఓడను చేసుకున్నాము. అరలు పెట్టి అది కాదు, ఎంత నాకు ఎందుకు వచ్చేది. ఆ ఓడను చేసి లోపటను వెలుపటను ఆ ఓడను చేసి లోపటను. ఎన్నో వచ్చాను 14వ వచనం. అదే అది చెప్పేది ఎందుకు, 14వ వచనం చెప్పాను నీకు. ఇంకోటి చెబుతున్నాను 14వ వచనం. 14వ వచనం ఉంది అది చదువు. చితిసారక మానుతో నీ కొరకు ఓడను చేసుకుని అరలో పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను. కీలు సంగతి దేవుని తెలుసు కాబట్టి ఆ కీలు పూసేస్తే, కీలు పూయాలంటే కీలు కొంచెం పలచగా ఉండాలి, ఎక్కువ పలచగా ఉండకూడదు. అర్థమవుతుంది కదా. అది లోపల వెలుపల పూసేస్తే లోపల నీరు బయటికి, బయట నీరు లోనికి వెళ్ళకుండా కాసుకుపోద్ది. అదే మట్టికీలు ఓడకి పాలు పూసారు కాబట్టి అదే మట్టికీలు ఇప్పుడు ఇటిక్కి మధ్యన పెట్టడానికి వీరు పూనుకున్నారు. తర్వాత బైబిల్ పైకెత్తాలి. ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం. మరియు వారు మనము వారంటే వారిలో దిగి ప్రయాణమై వచ్చిన వారు నోహ సంతానము. వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందాం. వారికి ఎంత బుర్రలేదంటే భూమిలో ఉన్న మట్టంతా ఉపయోగించి కట్టిన ఆకాశం అంటుకోదని తల్లేదాలికి. ఇప్పుడున్న జ్ఞానం అప్పుడు లేదు కాబట్టి ఆకాశం అంతిత్వం తెల్ల కాబట్టి ఒక ఆకాశం అంటే గోపురం కట్టేస్తారంట. ఎందుకు అనుకుంటున్నారు అలాగా? ఇప్పటికే ఒకసారి జలప్రవాహం వచ్చింది నోహ కాలంలో చేసిన పాపానికి. మళ్ళీ ఆ జలప్రవాహం మళ్ళా వచ్చేదనే భయముతోనే ఈ గోపురం కడుతున్నారు. గోపురం ఎందుకు కడుతున్నారు వాళ్ళు? ఆకాశం అంటే గోపురం ఎందుకు కడుతున్నారు వాళ్ళు? ఏ భయం ఉంది వాళ్ళకి? జలప్రవాహం మళ్ళా వస్తుందేమో, మళ్ళా ముంచేదేమో. ఎన్నో లక్షల మంది చచ్చిపోయారు. ఆదాము నుండి నోహ వరకు 1656 సంవత్సరాల పుట్టిన వాళ్ళందరూ చచ్చిపోయారు. ఆ భయం ఉండిపోయి గోపురం ఎందుకు కడతారంటే ఒకవేళ మళ్ళీ జలప్రవాహం వస్తే ఇలా ఎక్కెళ్ళిపోదాం అనుకుంటున్నారు వాళ్ళు. అది తలంపాలకి. కానీ దేవుడు చెప్పాడు వాళ్ళకి, మీరు 9వ అధ్యాయంలో నోహ యొక్క షేము, హాము, యాఫెతుకి ఏం చెప్పాడు దేవుడు? చదవాలి. మొదటి వచనం 9:1. మరియు దేవుడు నోవహును అతని కుమారులు ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. అది ఇప్పుడు చెప్తున్నాడు ఆయన, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపమని ఇక్కడ చెప్పాడు. ఎక్కడ? ఆరాధన పర్వతం దగ్గర. ఎన్నో వచనం? మొదటి వచనం. ఆదికాండము 9వ అధ్యాయం 1వ వచనంలో వారు వాళ్ళ నుంచి బయటకు వచ్చిన తర్వాత చెప్పాడు దేవుడు, మీరు భూమి ఎంతటా చెదిరిపోయి భూమినంతటిని లోపరుచుకుని మీరు ఉండండి అని చెప్తే వాళ్ళు తూర్పున ప్రయాణమే వచ్చేసి ఇక్కడ మైదానం కనపడింది. మంచి పంటలు పండుతాయి. ఎందుకు టైగ్రిస్, హిత్తికెలు, యూఫ్రటీస్ 2 నదుల మధ్య భాగం వచ్చారు. మంచి పంటలు పండుతాయి ఇక్కడ.
శ్రేష్టమైన పంటల పండుది. కారణం ఏదైనా తోట ఉంది ఇక్కడ. ఏదైనా తోట అంటే దేవుని తోట, మంచి పంటలు పండే స్థలం ఇది. దీని పైన వేసారు మకం. ఇప్పుడు వేసి భూమి ఎంత చెదిరిపోవడం ఏంటి, ఒక గోపురం కడదాం, ఆకాశం తిట్టు, మనం పేరు సంపాదించుకుందాం, జలప్రహం వస్తే పోవచ్చిన తలం పొందాలికి. అందుకని 5వ వచనం 11:5 యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణము గోపురము చూడ దిగివచ్చాను. దేవుని పని ఏంటి? దేవుని పని ఏంటి? పరలోకంలో ఉండి అస్తమానం నరులు ఏం చేస్తున్నారు? సూక్తమైన పని. ఎక్కడుంది? కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము, కీర్తనల 14:2. వివేకము కలిగి, కీర్తనలో 14వ అధ్యాయము 2వ వచనంలో దేవుని పనేంటి? వివేకము కలిగి, వివేచన కలిగి, దేవుని వెదకువారు, వివేకము కలిగి దేవుని వెదకువారు, దేవుని వెతకవారు కలరేమో అని యెహోవా ఆకాశమును చూచి నరులను పరిశీలించెను. దేవునికి ఇదే పని. ప్రతిరోజు రాత్రులు పగలో దేవుడు నిద్రపోవడం. దేవుడు నిద్రపోవడం ఎక్కడుంది? 121 ఉందా? దేవుడు నిద్రపోడు. చదువుది. ఇశ్రాయేలును కాపాడువాడు. వచనం చెప్పాలి నువ్వు. 4వ వచనం 121:4 ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దేవుడు నిద్రపోవడం అనలాగా ఎల్లప్పుడూ మెలుగుగా ఉంటాడు. ఆయన పనేంటి? కీర్తనలో 14:2 వివేకము కలిగి దేవుని వెతకవారు కలరేమో అని యెహోవా ఆకాశమును చూచి నరులను పరిశీలించెను. అక్కడే యోబు గ్రంథము 34వ అధ్యాయము 21వ వచనం తీయాలి. వాక్యం చదివేవారు, లైవ్ చూసేవారు, యూట్యూబ్లో వాక్యం వినేవారు, బైబిల్ దగ్గర పెట్టుకుని వాక్యం వినాలి, మ్యాప్ చూడాలి. యోబు గ్రంథము 34వ అధ్యాయము 21వ వచనం. ఆయన దృష్టి, ఆ దేవుని దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. వారు వస్తున్నారు, 101 సంవత్సరం నడిచారు, మధ్యలో వేసుకుంటూ పిల్లల్ని కంటూ దొరికిన ఆహార పదార్థాలు తింటా వండుకుంటా మొత్తం ఇక్కడ చేరారు. యోబు గ్రంథము 34:21 ఉంది. ఆయన దృష్టి నరుల మార్గం, ఆ దేవుని దృష్టి, ఈ మనుషులందరినీ చేసిన వాని దృష్టి, 14 లోకాలు చేసిన వాని దృష్టి, పంచభూతాలు కలుగా చేసిన వాని దృష్టి, మనుషులను తన రూపంలో చేసిన వాని దృష్టి ఏముంది? ఎలాగుంది? ఆయన దృష్టి నరుల మార్గం మీద ఉంచబడి ఉన్నది. అందుకని చూస్తా ఉన్నాడు. ఇక్కడ ఆగి ఏమనుకుంటున్నారు? ఆకాశం అంటే గోపురం కడదాం. అప్పుడు దేవుడు దిగొచ్చాడు. ఆదికాండం 11వ అధ్యాయం 6వ వచనం 6. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే. అదిగో ఇప్పుడు దేవుడు అనుకుంటున్నాడు, జనము ఒక్కటంటే వీళ్ళు విడిపోలేదు. 100 సంవత్సరాలు నడిచొచ్చారు. నోహ కుటుంబీకులు, నోహ బతికే ఉన్నాడు. ఈ యొక్క గోపురం కట్టేటప్పటికి నోవహు బతికే ఉన్నాడు. అప్పుడు ఆయన వయసు ఎంత అంటే మాట్లాడలేదు. 702 సంవత్సరాలు. 702 ఎంతకాలం బతికాడు? 950 సంవత్సరాలు. 950 నుంచి 702 తీసేయండి, గబుకు తీయాలి. 950 నుంచి ఎంత తీసేయాలి? 702 తీయాలి. 248 సంవత్సరాలు. ఇంకా ఎంతకాలం బతుకుతాడు? 248. ఇంకా 200 అంటే సరిగ్గా 750 నుండి 702 తీయాలి. 950 నుంచి 248
248. ఇంకా ఈ గోపురం కట్టిన తర్వాత కూడా నోహు 248 సంవత్సరాలు బతుకుతాడు ఉన్నాడు నోహు. గోపురం కట్టేప్పటికి నోవాహు ఉన్నాడు. కనీసం నోహు అన్న ఒరే పిల్లలారా, ఒరే షేము హాము యాపెత్తు వారికి అతను పుట్టిన మనవల్లో 100 సంవత్సరాలు దేవుడిని చెప్పాడు మనకి. ఆ వాన దిగిన తర్వాత మీరు భూమి ఎన్నంతటా చెదిరిపోయి దాన్ని లోపరుచుకోండి అంటే మీరు గోపురం కడుతున్నారంటే ఇక్కడే ఉండి అన్నాడో తెలీదు అనే ఉంటాడు. వాళ్ళు వింటారా? మనిషికి ఇనే బుద్ధి ఉందా? మీకు ఇనే బుద్ధి ఉందా? లైవ్ చూసా మీకు లేదు. 7వ వచనం ఆదికాండం 11:7. గనుక మనము దిగిపోయి వారిలో, మనమంటే దేవుడు అంటున్నాడు, మనమంటే తండ్రి అయిన దేవునికి 7 ఆత్మలు. చెప్పండి, తండ్రి అయిన దేవునికి ఎన్ని ఆత్మలు? 7 ఆత్మలు. 7 ఆత్మల్లో మొట్టమొదటి ఆత్మ జలమల పల్లాడుచుండెను. ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంటుంది. జలమల పల్లాడుచుండెను. 2వ ఆత్మ యెహోవా. 3వ ఆత్మ యేసు ప్రభు. 4వ ఆత్మ పరిశుద్ధాత్ముడు. 5వ ఆత్మ సత్యస్వరూపి అయిన ఆత్మ సర్వసత్యములోనికి నడిపించును. యోహాను సువార్త 16వ అధ్యాయం ఉంటుంది. 6వ ఆత్మ సంచకరువు అంటే భయాన సాతాన్ దగ్గర నుండి రక్తం ఇచ్చి మా పాపిని కొనేస్తాడు. భయాన ఇచ్చి. 7వ ఆత్మ దత్తపుత్రాత్మ మనల్ని దేవునిలోనికి దత్త చేస్తాడు. సాతానికి పుట్టాం, మనం సాతాను పిల్లమని యోహాను సువార్త 8వ అధ్యాయము 44 ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చదవాలి. మీరు మీ తండ్రి ప్రభు, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. అదిగో ఇప్పుడు దేవుని కుమారుడైన ఆదాము తినొద్దన్న పండు తినడం వల్ల సాతాను సంబంధం అయిపోయాడు. ఇప్పుడు సాతాను సంబంధమైన వ్యక్తిని దేవుడు తన స్వరక్తమిచ్చి కొంటున్నాడు. మత్తయి సువార్త 22:28. మత్తయి సువార్త 22:20 చూడు. 28. మత్తయి సువార్త 20:28. అలాగే మనుష్య కుమారుడు యేసు ప్రభు పరిచారము చేయించుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చానని చెప్పాను. కాబట్టి యేసు ప్రభు తన ప్రాణం ఇచ్చాడు, రక్తం కాచాడు, మనల్ని కొన్నాడు. రక్తముతో కొన్నాడు. మనం రక్తంతో కొనబడిన వారం. ఈ పాపులమైన మనల్ని యేసు ప్రభు సాతానుడు కొని మనలను నీతిమంతుగా తీర్చాడు. ఎక్కడుంది? రోమీయులకు 5వ అధ్యాయము 9వ వచనం. రోమీయులకు 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన, యేసుక్రీస్తు ప్రభు రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. కాబట్టి ప్రియమైన వారలారా, మానవుడికి దేవుని యొక్క మాట వినే శక్తి లేదు. కాబట్టి తండ్రి అనే దేవునిలో 7 ఆత్మలు ఉన్నాయి. 7 ఆత్మలు ఏ ఆత్మ ఏం చేసిందో చెప్పేశారు. మొట్టమొదటి ఆత్మ జలమలపై ఎల్లాడుచుండెను. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం. నేను వాక్యం చెప్తుంటే వాక్యం తీసేయాలి. నువ్వు భూమి నిరాకారముగాను 2వ వచనం. అది 2వ వచనం.
భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. తండ్రి అయిన దేవుల్లో మొట్టమొదటి ఆత్మ ఎవరు? జలములపై అల్లాడుచుండే దేవుడు ఆత్మ. రెండోది యెహోవా ఆత్మ. మూడోది యేసుప్రభు ఆత్మ. నాలుగోది పరిశుద్ధాత్మ. ఐదోది సత్యస్వరూపి అయిన ఆత్మ మాలను సర్వసత్యములోనికి నడిపించను. ఆరో ఆత్మ సంచకరువు. ఏడో ఆత్మ దత్తపుత్రాత్మ. 7 ఆత్మలో కలిస్తేనే పాపి అయిన మానవుడు భూమి నుంచి పరలోకం చేరతాడు. 7 ఆత్మలు ప్రయాసపడాలి. తండ్రి అయిన దేవునికి 7 ఆత్మలు వీరి కొరకు, ఈ బాబేలు గోపురం కడుతున్న వారి కొరకు దిగి. ఆదికాండం 11వ అధ్యాయము 7వ వచనం. గనుక మనము దిగిపోయి, మనమంటే 7 ఆత్మలు దిగిపోయి వారితో ఒకని మాట ఒకనికి, వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదుము రండని అనుకునేను. అద్దిగో 7 ఆత్మలు ఏకీపించే ఎవరు వాళ్ళు? అనంత జ్ఞాని అయిన దేవుళ్ళు వాళ్ళు. అనంత జ్ఞాని అయిన దేవుడు 7 ఆత్మల్ని కూడా దేవుడు 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 అని పిలవలే. దేవుడు ఒక్కడే, ఆయనకి 7 ఆత్మలు. ప్రతి ఆత్మను దేవుడు అని పిలవ. అనంత జ్ఞాని అయిన దేవుడు. ఇప్పుడు ఈ పని ఆగిపోవాలంటే ఒకని మాట ఒకనికి, ఒకని భాష ఒకనికి తారుమారు చేయదు అర్థం కాకూడదు. తారుమారు చేయదు రండని అనుకుని వచ్చారు. ఆ 7 ఆత్మ కాబట్టి వీళ్ళు కనపడరు, వీరు మనుషులు. వచ్చారు 7 చూస్తున్నారు. ఈ లోపల పనేంటి? ఇటుకలు చేసేస్తున్నారు, ఆరబెట్టేస్తున్నారు, పట్టుకెళ్తున్నారు, కడుతున్నారు. మరి ఆ పనిలో ఉండిపోయారు వాళ్ళు. వంట చేసేవాళ్ళు వంట చేస్తున్నారు, తినేవాడు తింటున్నాడు. ఎలాగుందంటే ఒక్క పలుకు, ఒక్క భాష, అందరితో ఒక భాషే, ఒకే కుటుంబం. ఏ కుటుంబం? నోహు కుటుంబం. 3 పిల్లలకి పుట్టారు వాళ్ళు. షేము, హాము, యాఫెతుకి పుట్టారు. ఇంకంత మంచి బలంగా ఉన్నారు, మంచి దిట్టంగా ఉన్నారు. ఆ టైంకి వీళ్ళు పని చేస్తున్నారు. ఏ పని? గోపురం కట్టే పని. 8వ వచనం. అలాగు యెహోవా అక్కడ నుండి భూమి ఎందంతటా వారిని చెదరగొట్టాను. అంటే ఏమైంది? భాష మార్చాడు. ఎప్పుడు భాష, అప్పుడు ఒకే భాష, వెంటనే భాషలు మార్చేశాడు. మార్చగానే గుమ్. చెప్పండి, చెప్పగలరా? చెప్పలేరు. అరబిక్లో గుమ్ అంటే లేవమని. ఒక భాష నుంచి, తెలుగులోంచి ఒక మహానాన్ని గుమ్ అనగానే మీరు చెప్పలేకపోయారు. ఇంకో మాట చెప్తున్నాను, మాయ్ అంటే చెప్పండి. అరబిక్తో చెప్పగలరు. మాయ్ అంటే ఏంటి? తెలుగుడికి ఏం తెలుసు? మాయ్ అంటే, అరబిక్లో మాయ్ అంటే నీళ్ళు. ఇంతే రోహింతే రో అంటే చెప్పలేకపోతున్నాను. భాష మారిపోతే ఎలాగ ఉంటుంది? ఒకని మాట ఒకనికి తెలియకుండా భాష మార్చేశారు. అంటే ఇంతే అంటే నీవు, రో అంటే వెళ్ళు, ఇంతే రోహింతే వెళ్ళు. ఈ విధంగా దేవుడు ఇప్పుడు భూమి మీద ఇంచుమించుగా ఎన్ని భాషలు ఉన్నాయి అని చూస్తే, ఒకసారి నేను ఈనాడు పేపర్లో చూశాను, భాషలు 10,000 భాషలు ఉన్నాయి. 10,000 భాషలు ఉన్నాయి వాళ్ళు రాశారు ఒక 10 years బ్యాక్ ఈనాడు కటింగ్లో. ఇప్పుడు గూగుల్లో కొడితే ఎంత? ఎన్ని భాషలు? గూగుల్లో కొడితే ఎన్ని భాషలు ఉన్నాయి చెప్పు, అవి చెప్పు. ఈ కాలంలో మన గూగుల్లో కొడితే సెల్లో 7,100 కంటే ఎక్కువ భాషలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఆ కాలంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ?
7,100 కంటే కుటుంబాలు ఉన్నాయి. దేవుడు ఒక కుటుంబానికి ఒక భాష ఇచ్చాడు. చెప్పండి, ఒక కుటుంబానికి ఒక్కొక్క భాష. నేను ఇరాక్ దేశంలో ఉన్నప్పుడు ఆ యొక్క BBC బ్రౌన్ బ్వావరీ కంపెనీ, BBC అంటే బ్రౌన్ బ్వావరీ కంపెనీ, అది వెస్ట్ జర్మనీ వాళ్ళు మా కోర్ ఆల్జుబేర్లో గ్యాస్ టర్బైన్ ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్ కట్టారు. అందులో పనిచేస్తున్నాను. వాళ్ళు క్వార్టర్స్ మాకు ఇచ్చారు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఒక మ్యాప్ ఒకటి వదిలేసిపోయారు అక్కడ. అందులో నేను చూస్తే 8,000 భాషలు ఉన్నట్టుగా దాంట్లో చూశాను. దీన్ని బట్టి చూసే ఇంచుమించుగా 7,000 నుండి 8,000 కుటుంబాలు 100 సంవత్సరాల్లో ముగ్గురు ఆలికి కనగా. నా ఉద్దేశం అంటే ఒక్కొక్క కుటుంబానికి ఒక భాష ఇచ్చాడు. భార్యకో భాష, భర్తకు ఒక భాష, పిల్లల్లో ఒకరికో భాష ఇస్తే కుటుంబ వ్యవస్థ ఉండదు. ఇక ఎందుకు భార్య చెప్పింది భర్తకి తెలియక, భర్తకి తెలియంది భార్య తెలియక, పిల్లలు చెప్తే ఆలుగు తెలక, వీళ్ళు మాట్లాడితే ఆలుగు తెలక గందరగోళం అయిపోద్ది. కాబట్టి కనీసం ఏ కుటుంబానికి ఆ కుటుంబం భాష ఇస్తే ఆ కుటుంబస్తులందరూ కూడా ఆ కుటుంబస్తులు మరి ఆ భాష మాట్లాడుకుని వాళ్ళ బతకగలరు. దేవుని ఉద్దేశం ఏంటి? ఎక్కడి నుండి భూమి ఎన్నతట వారిని చెదగొట్టాడు. ఎక్కడి నుండి మనుషులు తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము, ఈశాన్యము, నైరుతి, వాయువ్య, ఆగ్నేయ 4 దిక్కులకి 4 మూలలకి ప్రపంచమంతా వెళ్ళిపోయారు. అప్పుడు ఎవరు పుట్టారు? ఈ భాషలు తారుమారు అయ్యేటప్పటికి ఎవరు పుట్టారు? ఆదికాండం 10వ అధ్యాయము 25వ వచనం. 10:25. ఏబేరునకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలుగు. వారిలో ఒకని పేరు పెలుగు. అదిగో పెలుగు అంటే ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగించబడెను. కాబట్టి ఎప్పుడు భాషలు తారుమారైపోయాయో, ఆ భాషలు తారుమారైపోయిన తర్వాత భూమి కూడా ముక్కలు అయిపోయేటప్పటికి ఏమైంది? భాషల తారుమారు ఎప్పుడు జరిగింది? ఇంచుమించుగా నాహుకి 702 సంవత్సరాల తర్వాత వాళ్ళు గోపురం కడుతున్నారు. అప్పుడు భాషలు తారుమారు అయిపోయింది. ఈ భాషలు తారుమారు అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడు వీళ్ళందరూ నేను చూశాను ఎక్కడ ఇరాక్ దేశంలో బాబెల్ గోపురం దగ్గర, ఈ బాబెల్ గోపురం దగ్గర కొన్ని వేల ఇటుకలు దీని చుట్టూరు పడి ఉన్నాయి. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఒకడు అప్పుడు దాకా ఒకే భాషలో మాట్లాడుతున్నారు, తెమ్మంటే తెస్తున్నారు, వెళ్ళమంటే వెళ్తున్నారు. ఇప్పుడు భాష మారిపోయింది. వీళ్ళేం చెప్తున్నారు, వాళ్ళని చెప్తున్నారు. గందరగోళం అయిపోయి భయంకరమైన పరిస్థితి ఏర్పడి ఏ పనిలో ఉన్నారు వాళ్ళు? ఇటుకల పనిలో ఉన్నారు. అంత ఇటుకలు పడుకుని ఈనాడు ఆడు ఈడు కొట్టుకోవడం వల్ల అంతే అందరూ కూడా కొట్టుకుని ఇప్పుడు చూపిస్తాను. ఆ బాబెల్ గోపురం దగ్గర ఇటుకలు ఎలా పడి ఉన్నాయో, ఆ బాబెల్ గోపురం ఏ విధంగా అయిపోయిందో ఇప్పుడు మేము ఫోటోలో చూపిస్తాం. ఆ విధంగా ప్రపంచంలో భాషలో తారుమారు అయింది ఒక్క బైబిల్లోనే కనపడుతుంది. నేను 1993వ సంవత్సరంలో ఆంధ్ర యూనివర్సిటీ బీసీ విశాఖపట్నం వైస్ ఛాన్సలర్ పిలిచాడు. ఎందుకు? నేను పబ్లిక్ స్టేజ్ మీద మట్టిలోంచే మనిషి పుట్టాడు,
ఆదాము నుండే మనిషి వచ్చాడు. మనుషులందరూ ఆదాము ఒకరు పుట్టారు. కోతులోంచి ఏపులోంచి మనుషులు పుట్టలేదు. డార్విన్ సిద్ధాంతం తప్పని నేను కేకలేస్తున్నాను. అది యూనివర్సిటీకి వెళ్ళి ఆ యూనివర్సిటీ వాళ్ళు మేమిక్కడ డార్విన్ సిద్ధాంతం ప్రకారం ఏపనే జీవుల నుంచి పుట్టామని, అమీబా అనే జీవి సముద్రం నుంచి బయటకు వచ్చి రకరకాల పరిమాణాలు చేసి చుంచుగా, ఎలగ్గా, కుక్కగా, కోతిగా, ఆ కోతికి తోక డ్యాగ్గా కొండల మీద తోక అరిగిపోయి మనిషి అయ్యి మనిషి టై కట్టుకుని ఇప్పుడు నడుస్తున్నాడు అంటున్నాడు. అలా ఆ విధంగా మేము చదువుకున్నాం. ఇప్పుడు చింతపల్లి స్వామి మనోహర్ గారు ఇరాక్ అనే దేశం వెళ్ళి బైబిల్ పట్టుకుని ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం బట్టి ఎవడైనా యెహోవా నెలమంటితో ఒక నరుని నిర్మించి పోయి నశకరణములు జీవాయనుదగా నోడు జీవాత్మాయను అని చెప్తున్నాడు. తేల్చమంటే అప్పుడు నన్ను 1993 సంవత్సరంలో వైస్ ఛాన్సలర్ గారు పిలిచాడు. అప్పుడు ఆయనకి నేను ఏదైనా తోట, బాబేలు గోపురం, నోహు వాడ గురించి 3 సబ్జెక్టులు చెప్పాను. 3 గంటల్లో, రాత్రి 9 గంటల నుంచి 12:30 వరకు. ఎవరికి? వీసీ గారికి. అడిగాను వీసీ గారిని, ఏమంటే వీసీ గారు మీరు తెలుగు మాట్లాడుతున్నారు కదా? తెలుగు మాట్లాడుతున్నాను. మరి ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నారు కదా? మాట్లాడుతున్నాను. హిందీ వచ్చాను మనోహర్ గారు. మరి అరం రాదండి, మరి మలయాళం రాదు, మరి ఒడియా రాదు, మరి జర్మనీ రాదు. మరి ఈ భాషలన్నీ ఉన్నాయి కదా ప్రపంచంలో, ఎలాగొచ్చాయంటే నాకు తెలియదు అన్నాడు. ఎవరు? వీసీ గారు. ఆంధ్ర యూనివర్సిటీలోనే భాష ఎలాగ వచ్చాయో వాళ్ళకే తెలియదు. ఇక మీకేం చెప్తారు? బైబిల్ చెప్తుంది. ఇక ఏ గ్రంథము భూమి మీద ఏ గ్రంథంలో లేదు ఇక భాషలో తారమని గురించి. బైబిల్ ఒకటి ఆధారం. అందుకని బైబిల్ దేవుడే దేవుడు, ఆయన్నే నమ్మండి. ఆ దేవుడే భూమి మీదకి ఎలాగొచ్చాడు? నరవతారే యేసు రూపంలో. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 ప్రకారం తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే అంటే ఆ దేవుడా యెహోవాయే రక్షించును కనుక ఆ యెహోవాకు యేసుని పేరు పెట్టి రక్షకుడుగా వచ్చాడు. నమ్మి పాపించుకునేవాడు రక్షింపడతాడు, అప్పుడు పరలోకం చేరతాడు, నరకమని నేను చెప్తున్నాను. కాబట్టి ప్రియమైన వారరా, బైబిల్ సత్యవేద గ్రంథం అని చెప్పే చాటే ఒక ప్రూఫ్గా దేవుడు అని చేశాడు. ఇదిగో బైబిల్. మళ్ళా వీసీ గారు అయిపోయిన తర్వాత 1996లో మొత్తం ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అందరూ పిలిచారు. అంబేద్కర్ హాల్లో పెట్టారు. 1996 సంవత్సరంలో వెళ్ళాను నా 2 సూట్లు పెట్టుకుని. అప్పుడు మా అమ్మగారు కూడా నాతో వచ్చారు. మా అమ్మగారు టీచరు, అప్పుడు రిటైర్డ్ అయిపోయారు, వచ్చారు, నాతో వచ్చారు. ఈ తర కట్టాము ఇక్కడ. ఎక్కడ? ఆంధ్ర యూనివర్సిటీ అంబేద్కర్ హాల్లో. ఇది మొత్తం ఒక్క బటన్ నొక్కితే అంతా ఆన్ అయిపోద్ది. లైటింగు, మైక్ సెట్ అంతా మొత్తం కిక్కిరిసిపోతున్నారు. ఎందుకంటే ప్రొఫెసర్స్ అందరూ వచ్చేసారు. వారి కింద ఉన్న స్టూడెంట్స్ అందరూ తీసుకొచ్చారు. ఎంఫీల్డ్ వాళ్ళు కూడా తీసుకొచ్చారు. అందరూ MA, MMA, ఎంఫీల్డ్, PhD, డబుల్ PhD, ట్రిపుల్ PhD మొత్తం అందరూ వచ్చేసారు. హాల్ అంతా కిక్కిరిసిపోయింది. అప్పుడు మొదలెట్టాను నేను. ఏదైనా తడకని చెప్పాను. 2 రోజుల మీటింగ్. మొట్టమొదటి రోజు ఏదైనా తడకని చెప్పాను. 2వ రోజు బాబేలు గోపురం, భాషల తారుమారు. ఆదికాండము 11వ అధ్యాయం మొదటి నుండి 9వ వచనంలో ఏం రాస్తుంది? దానికి కట్టినటువంటి వారు కట్టినటువంటి ఆ గోపురానికి బాబేలు అనగా తారుమారు. చెప్పండి, తారుమారు. బాబేలు అని పేరు పెట్టిరి. ఏంటి తారుమారు? అందరూ తారుమారు అయిపోతారు. కారణం వారందరూ కలిసి నివసించడానికి భాషలు వేరైపోయి ఆడు చెప్పింది దీనికి అర్థం కాదు. ఈ కుటుంబ అస్తులు చెప్పింది ఆ కుటుంబానికి అర్థం అవ్వలేదు. దేవుడు ఎంత న్యాయవంతుడు అంటే దేవుడికి వందనాలు చెల్లించాను. అప్పుడు అక్కడ నేను ఆదికాండము 11వ అధ్యాయం మొదటి నుండి 10 వచనాలు చదివాను.
ఇంకా నన్ను ఫోటో తీయడానికి అక్కడ ఎవరో లేరు, ఒంటరిగా వెళ్ళాను. సెల్ఫీ తీయడానికి నాకు సెల్ఫీ సంగతి తెల్ల కాలంలో కెమెరా కదా, కెమెరాకి సెల్ఫీ కుదరదు. అందుకని ప్రియమైన వారా, ఇక్కడ నేను ఆదికాండం 11వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదువుకుని, ప్రభువా నా పితరులు ఇక్కడ ఒక కుటుంబము తెలుగు నేర్చుకున్నారు, మీ వల్ల తెలుగునే భాష వారికి వచ్చింది. వారు చూడండి, వారు ఈశాన్యములుగా రాగా, ఈశాన్యం ఇదిగో ఈశాన్యము అవుతుంది. ఇరాన్ నుండి చెప్పండి, ఇరాన్ నుండి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి పాకిస్తాన్ నుండి ఇండియా ఈ యొక్క గోపురానికి ఈశాన్య మూలగా ఉంది. అందుకని ఇండియా దేశస్థుడు ఈశాన్యాన్ని మూసుకోవడం, ఈశాన్యములో నుయ్యో లేకపోతే గొయ్యో లేకపోతే నీళ్ళ పంపో లేకపోతే చెప్పండి వాటర్ రానకి ట్యాపో పెడతాడు. ఈశాన్య మూలని వాడు అంటే మాటకి ఎదుగు నుయ్యి అవుతాడు, మాటకి ఆ ఈశాన్య మూలకే వెళ్ళాలి. అంటే వారు తూర్పుగా ప్రయాణమై ఇక్కడి నుంచి ఈశాన్యంగా వస్తే ఇండియా తగిలింది. ఆడికి ఇండియా నుండి ఇంకా ముందుకెళ్తే ఏంటి బంగాళాఖాతం, వాడు బంగాళాఖాతం పేరు లేదు, సముద్రం. ఆ సముద్రం చూడగానే అక్కడి నుంచి ఎవడొస్తున్నాడు, సూర్యుడు వస్తున్నాడు. ఆ సముద్రం నీళ్ళ నుంచి అప్పుడు ఏమని చేశాడు, దండం పెట్టాడు. దాన్ని సూర్య నమస్కారము. అయ్యగారు వింటున్నారా, సూర్యుడు దేవుడా దండం పెట్టడానికి వాళ్ళ బుద్ధిహీనులు కాబట్టి చేసిన పని. అందుకే సూర్య నమస్కారము. ఈశాన్య దిశలో ఉన్నవాడికి ఏమైనా ఉంటుంది, సూర్య నమస్కారం ఉంటుంది. అదే పడమర దేశంలో ఉన్న సూర్య నమస్కారం ఉండవు. కాబట్టి సత్యాన్ని తెలుసుకోండి. ఇంకా ప్రియమైన వారా, ఇప్పుడు మీకు నేను ఈ యొక్క బాబెల్ గోపురంలో ఆ ఫోటోలు, దాని తర్వాత బాబెల్ గోపురం ఇటుక పట్టుకొచ్చాను. బాబెల్ గోపురం దగ్గర ఒక ఇటుక దొరికింది, ఆ ఇటుక పట్టుకొచ్చాను. ఇప్పుడే నేను చూపిస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, బాబెల్ గోపురం ఇప్పుడు ఈ విధంగా కూలిపోయింది. ఇదిగో క్రీస్తు పూర్వము 2200 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి ఇది. కాబట్టి ఇప్పటికే ఆ 2000 ఈ యొక్క 2000 4000 సంవత్సరాలు ఇంచుమించుగా. క్రీస్తు పూర్వము 2000, ఇప్పుడు 2000, 4000 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి. ఆ యొక్క మరి వర్షాలకి ఆ యొక్క మరి కరిగిపోయి ఆ విధంగా కూలిపోయింది. అయితే ఇక్కడ చూడండి రాసుంది, కూలిపోయిన బాబెల్ గోపురము. తారీఖు ఆ యొక్క ఆదికాండం 11వ అధ్యాయం మొదటి 9 వచనాలు. ఇక్కడ ఇంగ్లీష్లో కూడా రాశాడు, ద ruins ఆఫ్ ద టవర్. అయిపోయిందా? ప్రియమైన వాళ్ళారా, బాబెల్ గోపురం నమూనా, ఒక నమూనా ఒకటి ఇక్కడ పెట్టారు. మరి అక్కడ ఇది నమూనా ఎలా ఉండొచ్చు, కూలిపోయిన తర్వాత ఈ విధంగా అయిపోయిందని ఇక్కడ రాశాడు. బాబెల్ గోపురం యొక్క నమూనా ఇది ఇక్కడ ఇంగ్లీష్లో, దాని తర్వాత అరబిక్లో, జర్మనీ, రకరకాల భాషల్లో రాశారు. బాబెల్ గోపురం నేటికి ఉన్నది, అది కూలిపోయింది. ప్రియమైన వాళ్ళారా, ఈ బాబెల్ గోపురం దగ్గర దొరికిన ఇటుక పట్టుకొచ్చాను. ఇదిగో బాబెల్ గోపురం ఇటుక చూడండి. బాబెల్ గోపురం ఇటుక క్రీస్తు పూర్వము 2000, క్రీస్తు శకము 2022, ఇంచుమించుగా 4000 సంవత్సరాల పైన ఉంది ఇటుక. ఇదిగో ఇది ఎలాగ ఉంటుంది, ఇట్ల పక్క ఎంత ఇటుక ముక్క పట్టుకొచ్చాను. ఇదిగో చూడండి ఎలాగుందో, ఇదిగో చూడండి ఎలాగుందో, ఇదిగో చూడండి ఎలాగుందో. బాబెల్ గోపురం ఇటుక మట్టి ఇటుక, ఇది కాల్చలేదు. దీన్ని వట్టి మట్టి ఆరబెట్టి, మట్టి కాబట్టి కిందకి దిగిపోయింది. ఇది కాల్చింది కాదు, మట్టితో ఇటుక చేసి ఆరబెట్టి గోపురం కట్టేస్తున్నారు.
వర్షం వస్తే ఏమొద్ది చెప్పండి, వర్షం వస్తే ఏమొద్దు. ఎన్ని సంవత్సరాల వర్షం? 4000 సంవత్సరాల వర్షానికి బాబెలు గోపురం ఇలా కూలిపోయింది. ప్రియమైన వాళ్ళారా, 4000 సంవత్సరాల నుంచి వర్షం పడుతుంటే వట్టి మట్టి మీద ఏమైంది? అది కాల్చిన ఇటుక కాదు, అది మట్టి ఇటుక. అది మట్టి కాబట్టి అలాగే దిగిపోయి కూలిపోయింది. ద రూయిన్స్ ఆఫ్ ద టవర్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. ప్రియమైన వాళ్ళారా, దేవుడు నాకు నేర్పిన పాటల్లో 9వ పాట మార్క్స్ వార్త 14వ అధ్యాయము 23వ వచనంపై ఈ పాట కట్టబడింది. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. పల్లవి. సన్నుతేంతునే నామమును, సన్నుతేంతునే నామమును, దేవా దేవా నాదు రక్షక, దేవా దేవా నా విమోచక, సన్నుతేంతునే నామమును, సన్నుతేంతునే నామమును. ఆదాముతో నిబంధనను చేసిన వాడవు, ఆదాముతో నిబంధనను చేసిన వాడవు. తన అవిధేయతనంత కొట్టివేసి, తన అవిధేయతనంత కొట్టివేసి నీవు మార్చుకుంటేవి, విధి మార్చుకుంటేవి, నీవు మార్చుకుంటేవి, విధి మార్చుకుంటేవి. సన్నుతేంతునే నామమును, సన్నుతేంతునే నామమును. నోవాహుతో నిబంధనను స్థిరపరచితివి, నోవాహుతో నిబంధనను స్థిరపరచితివి. తన కుమారులు దాన్ని పొందునట్లు, తన కుమారులు దాన్ని పొందునట్లు ధనస్సును మేఘములో నీవు పుంచితివి, ధనస్సును మేఘములో నీవు ఉంచితివి. సన్నుతేంతునే నామము, సన్నుతేంతునే నామమును. అబ్రాముతో నిత్య నిబంధన చేసిన వాడవు, అబ్రహాముతో నిత్య నిబంధన చేసిన వాడవు. తన అవిధేయత వలన ఇస్సాకును, తన విధేయత నంత ఇస్సాకు నీవు సారాకు ఇచ్చితివి, మాట నెరవేర్చుకుంటేవి, సారాకు ఇచ్చితివి, మాట నెరవేర్చుకుంటేవి. సన్నుతేంతునే నామము, సన్నుతేంతునే నామమును. యాకోబుతో నిబంధన ఇశ్రాయేలుగా మార్చితివి, యాకోబుతో నిబంధన ఇశ్రాయేలుగా మార్చితివి. తన సంతానము పాడిద్దారుగా, తన సంతానం పాడిద్దారుగా నీవు నిర్ణయించితివి, వారికి తోడయ్యుంటివి, నీవు నిర్ణయించితివి, వారికి తోడయ్యుంటివి. సన్న
సన్నతేంతనే నామమును, సన్నతేంతనే నామమును. నిబంధన మందసము, నిబంధన పలకాలు, నిబంధన మందసము, నిబంధన పలకాలు. తారములు విశ్రాంతి దినము, తారములు విశ్రాంతి దినము. వారికి శాసనాములు నీవు నిర్ణయించితివి, వారికి శాసనాములు నీవు నిర్ణయించితివి. సన్నతేంతనే నామము, సన్నతేంతనే నామము. దావీదును కోరుకొనే రాజుగా చేసితివి, దావీదును కోరుకొనే రాజుగా చేసితివి. తాన గర్భము నుండి నీవు జన్మించుటకు, తాన గర్భము నుండి నీవు జన్మించుటకు నీవు ఇష్టపడితివి. శాశ్వతనే బంధనగా నీవు ఇష్టపడితివి, శాశ్వతనే బంధనగా. సన్నతేంతనే నామము, సన్నతేంతనే నామమును. క్రీస్తును అభిషేకించే పాపులకు విమోచనగా, క్రీస్తును అభిషేకించే పాపులకు విమోచనగా. పాప క్షమాపణ యేసుని రక్తములు, పాప క్షమాపణ యేసుని రక్తములు. క్రొత్త నిబంధన చేసేదేవి, నూతన సృష్టిగా మార్చేదేవి, క్రొత్త నిబంధన చేసేదేవి, నూతన సృష్టిగా మార్చేదేవి. సన్నతేంతనే నామము, సన్నతేంతనే నామమును. దేవా దేవా నాదు రక్షక, దేవా దేవా నా విమోచక. సన్నతేంతనే నామము, సన్నతేంతనే నామము. ప్రియమైన వారలారా, దీని తర్వాత రెండో సెక్షన్లో వారు ఏ విధంగా వెళ్ళిపోయారో, భూమి ఏ విధంగా మరి ముక్కలు అయిపోయి ఇప్పుడు 7 ఖండాలు అయిపోయాయో తర్వాత వీడియోలో స్పష్టంగా మీకు వివరిస్తాం. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. ప్రార్థన. మోకరించండి. కృపగలనైనా ఉన్నతమ దేవా, ఈ రోజుని మీ కృప చెప్పిన బాబేలు గోపురము భాషలు తారుమారు, వారు తూర్పున ప్రయాణమైపోతుండగా షినారు దేశమందక మైదానం కనబడెను. అక్కడ వారు నివసించారు. ఆ సేన దేశము చూపించాం. ఆ సేన దేశం కిందే ఏదైనా తోట, ఆ సేన దేశం పైన, షేనారు దేశం పైన ఆ యొక్క గోపురం కట్టారు. స్పష్టంగా చెప్పితే ఫోటోలు చూపించాం, వాక్యంలో స్పష్టంగా చెప్పాం. ఐ విట్నెస్, నేను చూచాను, వెళ్ళాను, అక్కడ ఆ ఇటుక పట్టుకొచ్చాను. బాబేలు గోపురం ఇటుక పట్టుకొచ్చాను, ఆ ఇటుక చూపించాను. దీన్ని బట్టి బైబిల్ సత్యవేద గ్రంథమని, ఇందులో రాయబడ్డ విషయాలు నిజమని యేసు చెప్తున్నాడు. నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడో పరలోకము చేరలేడు అనగా తండ్రి యొక్క చేయాలని చెప్తున్నాడు. కాబట్టి వినుచున్నవారు ప్రభువా యేసు ప్రభువే దేవుడే నమ్మి బాప్టిజం పొందేకు, ఈ లోకాన్ని విడిచిపెట్టింది పరలోకం చేయటకు వారికి సహాయం కూర్చు. ఈ సువార్త పాటిస్తున్నాం. నా పనే లోకానికి బైబిల్ సత్యవేద గ్రంథమని చెప్పే ఒక
స్వార్థికుణ్ణి, సాక్షిని వందనాలు చెల్లిస్తున్నాం. ఈ బాబేలు గోపురం చూడడానికి నాకు ఇతని కృపకే వందనాలు ప్రభా. నన్ను బట్టి ఈ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ చూచకు ఇతని కృపకే వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో బతిమాల్చి వినయముతో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తొట్టులకుండా ఆమె కాపాడుకును తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నేలేవ బెట్టు టకును శక్తి గల మన ప్రభువు యేసు కృప నిరంతరము మనందరికీ ఏకరీతిగా తోడుగాక, ఆమేన్.